హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ చేతి వంట. న్యూ వీడియో అప్లోడ్ చేయక 2 వీక్స్ అయిపోయింది. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ని కవర్ చేయడం కోసం అందరికీ ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ పానీపూరి ప్రిపరేషన్ని చూసేద్దామా? పానీపూరి ప్రిపరేషన్లో ముందు పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఆ తర్వాత అందులోకి స్టఫ్గా పెట్టుకుని కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దాని తర్వాత ఈ పూరీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పూరీ ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు లేదా 2 టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత పూరీలు బాగా పొంగడానికి కొద్దిగా చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్స్ చేసుకుని బాగా కలుపుకోండి. ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోండి. ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న వాటర్ని కొద్దిగా వేసి ఫోర్క్తో మిక్స్ చేసుకోండి. వేడివేడిగా ఉంటాయి కాబట్టి వాటర్ చేయి కాలుతుంది. ముందు స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ తీసుకుని చేతికి అప్లై చేసుకుని ఆయిల్ని కూడా ఈ పిండికి అప్లై చేసి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. పిండి ఈ విధంగా స్మూత్గా రావాలి. మరీ గట్టిగా రాకూడదు, అలాగే పల్చిగా కూడా రాకూడదు. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక తడిగుడ్డని దీనిపైన పరిచి ఈ పిండిని ఒక 20 నిమిషాలు లేదా 25 నిమిషాల పాటు నానబెట్టుకోండి. పిండి కనుక పల్చిగా అయినట్లయితే కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే గట్టిగా అయినట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా 20 మినిట్స్ పాటు నానబెట్టుకున్న పిండిని మరొక 2 నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి మొత్తాన్ని 4 సమభాగాలుగా విభజించుకోండి. ఇలా 4 పార్ట్స్ కింద చేసుకున్న తర్వాత మైదా పిండితో కానీ లేదా గోధుమ పిండిని కానీ ఈ విధంగా చల్లుకుని పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ కర్రతో అటు ఇటు కూడా పిండిని చల్లుకుంటూ అద్దుకుంటూ అంటుకోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పలుచుగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర రౌండ్గా ఉండే గిన్నెని కానీ లేదా రౌండ్ కట్టర్ ఉంటుంది కదా, దాన్ని కానీ దేన్నైనా మనం యూస్ చేసుకోవచ్చు. కొంచెం చిన్న సైజు తీసుకోండి, మరీ పెద్ద సైజు కాకుండా. పూరి ఏ సైజు అయితే వస్తుందో మనకి ఆ సైజులో గిన్నెని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా ఉండే పిండిని ఈ విధంగా తీసేసుకోండి. ఈ పిండిని తిరిగి మనం పూరీలు తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. మనం పూరీలు తయారు చేసుకునేటప్పుడు అవి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఈ పాటి మందంలో మనం పూరీల్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని పూరీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోండి. ఒకటి పొంగిన తర్వాత మరొకటి వేసుకోండి. ఇలా పూరీలని అటు ఇటు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పూరీలు మాడిపోకుండా చూసుకోండి. అలాగే బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ పూరీల్ని వేయించుకోవాలి. చూసారా పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో? ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పూరీలు పొంగుతాయి. ఆయిల్ హీట్ అవ్వకపోతే సరిగా పొంగవు. అందుకని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ పూరీల్ని వేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన ఈ పూరీల్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా అన్ని పూరీలను కూడా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పూరీలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటే మన క్రంచీ పూరీలు రెడీ అయిపోతాయి. పూరీలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సౌండ్ బట్టి మీకు అర్థమైపోతుంది. క్రిస్పీగా క్రంచీగా పానీపూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలోకి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.
ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మీడియం సైజు ఉండే 2 బంగాళదుంపల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి మధ్యలోకి కట్ చేసుకుని కుక్కర్లో యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ వేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేయటం వల్ల బంగాళదుంప ఈవెన్గా ఉడుకుతుంది. ఉడికిన బంగాళదుంప పై తొక్కుని తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, ఇవి బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి, వైట్ పీస్ అంటారు. వీటిని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోండి. బఠానీల్ని నానబెట్టుకోవడం వల్ల ఈజీగా త్వరగా ఉడికిపోతాయి. ఇలా చూడండి, ఈ విధంగా బఠానీల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి. అంటే నలిపితే నలిగిపోయే విధంగా బఠానీని ఉడికించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించుకున్న ఈ పొటాటోని మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా మ్యాష్ చేసుకుని ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు నలిగేటట్టుగా మ్యాష్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. చాట్ మసాలాకి బదులుగా గరం మసాలాని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం బంగాళదుంప ఉడికించేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టఫింగ్ కోసం పూరీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పానీ ప్రిపరేషన్కి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక అరకప్పు పుదీనాని యాడ్ చేసుకోండి. అలాగే అరకప్పు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పల్చటి చింతపండు రసాన్ని తీసుకుంటున్నాము, చిక్కటిది కాదు. 1 కప్పు యాడ్ చేసుకుని స్మూత్గా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ ఉంటే వాటర్ మొత్తం కిందకి ఈజీగా దిగిపోతుంది. ఇలా దిగిపోయిన దాంట్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 లేదా 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వేస్ట్ అయిన ఈ మిశ్రమాన్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ ఎండు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఈ స్పైసీ సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తారు, కానీ ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని మీకు పులుపు సరిపోకపోతే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా మిగిలిన స్పైసెస్ ఏవైనా కూడా యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. పూరి ప్రిపేర్ చేసేసుకున్నాం, పానీ అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకోండి. ఇక్కడ మనం స్వీట్ సాస్ని తయారు చేయలేదు. స్వీట్ సాస్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, కానీ దానికి బదులుగా మనం ఇక్కడ హాట్ అండ్ స్వీట్ టమాటో చిల్లీ సాస్ని యూస్ చేస్తున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది టేస్ట్. మనం స్వీట్ చట్నీకి బదులుగా ఇది యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము. పూరిని ప్రెస్ చేసుకుని అందులో స్టఫింగ్ పెట్టుకుని కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసుకుని, మీకు స్వీట్ ఇష్టమైతే ఈ సాస్ని యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది స్వీట్ని ఇష్టపడరు కాబట్టి ఈ స్వీట్ సాస్ లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పానీని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బయట స్ట్రీట్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే టేస్ట్తో యమ్మీగా పానీపూరి రెడీ అయిపోయింది. బయట మనకి వాటర్ ఏది యూస్ చేస్తారో తెలియదు, హైజీన్గా ఉండదు కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా పానీపూరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు పూరి ప్రిపేర్ చేసుకోవడం కష్టము అనిపిస్తే బయట మనకి మార్కెట్లో పూరి పాపడ్స్ దొరుకుతాయి. ఆ చిప్స్ని తెచ్చుకుని ఇంట్లో ఫ్రై చేసుకుని ఈ పానీని అలాగే కర్రీని ప్రిపేర్ చేసేసుకుంటే చాలా సింపుల్గా మనం 10 మినిట్స్లో పానీపూరి ప్రిపేర్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా పానీపూరి ప్రిపరేషన్ చూసేసాం కదా. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి.